స్కిన్ విషయంలో ఇప్పటి వరకు ఎంతో మంది క్లయింట్స్ మీరు డీల్ చేసింటారు, మేజర్ గా చూసిన కంప్లైంట్స్ ఏంటి? నాకు హైయెస్ట్ వచ్చేది యాక్నే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి యాక్నే ఎక్కువ వస్తాయి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డ్రై స్కిన్ ఉందనుకోండి, యూ ఏజ్ క్విక్కర్. వెరస్ పీపుల్ విత్ ఆయిలీ స్కిన్ దే ఏజ్ స్లోలీ. ఈ షాంపూ వాడితే సిల్కీ హెయిర్ వస్తుంది, ఈ షాంపూ వాడితే రఫ్ హెయిర్ వస్తుంది, ఇది వెట్ ఇది డ్రై అని సెగ్రిగేట్ చేస్తారు కదా, నిజంగా అవి అంత ఇంపాక్ట్ చూపిస్తాయా? ఇఫ్ ఐ హావ్ టు రికమెండ్ అ పేషెంట్ దెన్ ఐ యూజువల్లీ సే యూజ్. చాలా మందికి డాండ్రఫ్ ఉంటుంది, స్కాల్ప్ ఏ విధంగా ఉంటే అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు డాండ్రఫ్ ఉంది, ఐ హావ్ యూజ్డ్ యువర్ కోంబ్ ఆర్ సంథింగ్, ఐ విల్ గెట్ ఇట్ వన్ టైం. ఓకే, బట్ ఇన్ కేస్ ఐ డు నాట్ హ్యావ్ దట్ టెండెన్సీ, నేను ఒక హెయిర్ వాష్ చేయండి అది వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ ఐ హ్యావ్ దెన్ ఇట్ కీప్స్ గ్రోయింగ్. హెడ్ బాత్ చాలా మంది అమ్మాయిలు వీక్లీ వన్సే చేస్తారు, సో దట్ ఈస్ నాట్ హెల్దీ. డాండ్రఫ్ బిల్డ్ కావచ్చు అని ఆల్సో అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times అన్నా చేయాలి. మెన్ కి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అన్న హెడ్ బాత్ చేయాలి. వర్క్అవుట్ చేసి మనం హెడ్ బాత్ చేయకుండా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటున్నా అంటే కుదరదు. బొటాక్స్ గాన్ రాంగ్ అనేది ఎక్కువ వింటాం. ఎక్కడైతే ఇట్లా ఐబ్రోస్ రేస్ చేస్తే ఈ లైన్స్ వచ్చినా, స్మైల్ చేస్తే క్రోస్ ఫీట్ వచ్చినా దానికి బోటాక్స్ ఇస్తాం. స్కిన్ మీద ఎన్నో రకరకాలుగా ట్రీట్మెంట్స్ కానీ వస్తుంటారు కదా, సో మీ ప్రకారము రైట్ ఏజ్ ఏంటి? రైట్ ఏజ్ టు స్టార్ట్ స్కిన్ ట్రీట్మెంట్స్. అసలు పిఆర్పి ఎంత వరకు నెసెసరీ? దేర్ సో మెనీ పబ్లికేషన్స్ ఆన్ ఇట్ దట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. అతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక చనిపోయారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మనిషి డెత్ కి ఎట్లా లింక్ అయింది? సో యూజువలీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో డెత్ అనేది కాకూడదు. సో అట్లాంటి కేసెస్ హావ్ గాన్ రాంగ్. అంటే హెయిర్ పట్ల మీ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు కదా, అరే ఇది కూడా తెలుసుకోకుండా ఎలా చేసుకున్నావు నువ్వు ఇదంతా అని ఇన్సిడెంట్ ఏమన్నా? చాలా ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి లేజర్స్ చేసేస్తాము. యూఆర్ ప్రెగ్నెంట్, అట్లీస్ట్ అన్నిట్లో గూగుల్ చేస్తాము, కెన్ ఐ డూ లేజర్ వెన్ ఐ ప్రెగ్నెంట్ అన్నా గూగుల్ చేయాలి కదా. రెగ్యులర్ గా పౌడర్ యూజ్ చేస్తుంటే ఒక లాంగ్ ఎక్స్టెంట్ లో వచ్చే రిజల్ట్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ ద స్కిన్ అండ్ ఇట్ విల్ బ్లాక్ యువర్ పోర్స్. నీకు లిటరలీ స్కిన్ కేర్ 1 minute లో అయిపోవాలి. ఎనీ స్కిన్ కేర్ బియాండ్ 1 minute ఇస్ అ లాట్ ఆఫ్ టైం. 1 minute అంటే ఇంపాసిబుల్. 1 minute చాలా అసలుకి. ఒక సీరం, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ పెట్టడానికి 1 minute కన్నా అసలు అవసరం లేదు. వన్ స్కిన్ కేర్ ట్రెండ్ యూ విష్ పీపుల్ షుడ్ స్టాప్ ఫాలోయింగ్. ఓవర్ ఎక్స్ఫోలియేషన్. చాలా మంది ఆ స్క్రబ్స్ తీసుకొని శనగపిండి కానీ సున్ని పిండి కానీ తెగ రబ్ చేస్తారు. One home remedy you actually believe it. 1 hour before you take a bath, if you oil your hair, frizziness తగ్గుతుంది. One thing patients should stop believing. ఎలిపైన్ పెట్టేవాళ్ళు స్కిన్ ట్యాగ్స్ కోసం. ఆ స్కిన్ ట్యాగ్ ఊడేదేమో చుట్టూ అంతా పిగ్మెంటేషన్ వస్తుంది. Exactly, black లాగా వస్తుంది. A procedure people fear a lot, but అది చాలా సేఫ్. వాళ్ళకి తెలియదు అది. I think హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. యా మేడం, బేసిక్ గా చాలా మంది ఎంబీబీఎస్ ఫీల్డ్ లోకి వెళ్తారు, తర్వాత డిఫరెంట్ స్ట్రీమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు స్పెసిఫిక్ గా డర్మటాలజిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎంబీబీఎస్ ఇనిషియలీ ఎవ్రీ టిపికల్ ఫ్యామిలీ లాగా మా అన్నని ఇంజనీరింగ్, నన్ను డాక్టర్ కావాలని అనుకున్నారు. ఓకే. ఆఫ్టర్ దట్ he want కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ ఇట్లాంటి అదర్ బ్రాంచెస్ లో చేయాలి అని చెప్పి చాలా కోరికలు ఉండే. సో ఆఫ్టర్ నా ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను యుఎస్ కి వెళ్ళాను ఫర్ రొటేషన్స్. యుఎస్ లో సెటిల్ అయిదాము అనుకోని అక్కడికి వెళ్ళినప్పుడు హ్యూస్టన్ లో ఒక రొటేషన్స్ చేసేటప్పుడు డర్మటాలజీ ఫీల్డ్ లో నేను రొటేషన్స్ చేసినప్పుడు ఐ సా వాళ్ళ అడ్వాన్స్మెంట్స్ కానీ ఈ కాస్మెటిక్ ఫీల్డ్, ఎస్థెటిక్ మెడిసిన్ కానీ అని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పుడు మన ఇండియాలో ఇంకా లేదు అని చెప్పి దట్స్ వెన్ ఐ థాట్ నో దిస్ ఇస్ వాట్ I want to do and this is what I like to do అని. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఒక 1 year వేరే డర్మటాలజిస్ట్ కింద వర్క్ చేసి నేను ష్యూర్ అయిన తర్వాత నేను డర్మటాలజీలో జాయిన్ అయ్యాను. సో ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం? ఇప్పటికి 9 years. 9 years. బట్ ఆ డేస్ లో మనం చూస్తే హెయిర్ కి స్కిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే కనిపించేది కాదు. అంటే ఇంట్లో ఉన్న వరకే వాళ్ళకు ఉన్న దాంట్లో రెమెడీస్ చేసుకొని అందంగా కనిపించడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మొత్తం మోడ్రన్ ఎరా వచ్చేసింది, ప్రతి ఒక్కరికి లుక్స్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఆ జోన్ కి ఈ జోన్ కి మీరు చూసిన డిఫరెన్సెస్ ఎలా అనిపించాయి? సో ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జనాలు వచ్చినప్పుడు ఒక లేజర్ చెప్పాలంటే నో క్యాన్సర్స్ వస్తాయి అన్నట్లు మాట్లాడేవాళ్ళు. వెరస్ ఇప్పుడు నాకు ఈ లేజర్ కావాలి, పేరుతో సహా చెప్తున్నారు, నాకు పీకో లేజర్ కావాలి ఆర్ నాకు కార్బన్ లేజర్ టోనింగ్ కావాలి అని అవేర్నెస్ చాలా వచ్చింది థ్యాంక్స్ టు సోషల్ మీడియా. సో బోత్ దేర్ ప్రోస్ అండ్ కాన్స్. బట్ ప్రోస్ ఏంటంటే లైక్ ఇప్పుడు నోబడీ ఈస్ స్కేర్డ్ టు సే నేను దిస్ ఇస్ మై డర్మటాలజిస్ట్ అని చెప్పి చాలా ప్రౌడ్ గా నేను ఒక పార్టీకి వెళ్తే దే ఇంట్రడ్యూస్ మీ టు దేర్ ఫ్రెండ్స్. సో వెరస్
6 years ago నేను పోయినా కూడా దే వుడ్ బి లైక్ ఓ హాయ్ అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు పక్క నుంచి. దే వుడ్ వాంట్ టు ఇంట్రడ్యూస్, అందరికి తెలిసేది కదా. బట్ ఇట్స్ చేంజ్డ్ ఇప్పుడు. ఓకే. అండ్ అప్పుడున్న ఎక్విప్మెంట్స్ కి ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మీరు అప్పట్లో లేజర్స్ అన్నారు, బట్ ఇప్పుడు లేజర్స్ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ మిషన్స్, ఏదో ఫేస్ దానిలో పెడితే హైడ్రా ఫేషియల్ అని చెప్పి స్కాన్ కూడా చేస్తుంటారు. స్కిన్ అనలైజర్, స్కిన్ అనలైజర్ ఇది కూడా చేస్తుంటారు. సో అంటే ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ని కూడా ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ నేను యాక్చువల్లీ రీసెంట్లీ జస్ట్ 1 month ago రోమ్లో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ డర్మటాలజీ అని. దాంట్లో ఒక మషీన్ చూశాను. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ మషీన్. ఒక మోల్ని ఆర్ ఎనీథింగ్, ఒక లైకెన్ ప్లానర్స్ కానీ ఎనీ మెడికల్ కండిషన్ ఆర్ కాస్మెటిక్ ఎనీథింగ్, మనం జస్ట్ ఆ ఫోటో తీసి దాంట్లో పెడితే అది మన హిస్టోపాథాలజీతో పాటు, అంటే మనం యూజువలీ ముందేం చేసేవాళ్ళం, నాకు ఒక డిసీజ్ చూసి కన్ఫ్యూజన్, ఇది ఇదా అని చెప్పి, సో కన్ఫర్మేషన్ కోసం పంచ్ బయోప్సీ అని తీసుకొని ల్యాబ్కి పంపిస్తే పాథాలజిస్ట్ దాన్ని స్టడీ చేసి మనకి ఇది ఈ కండిషన్ అని చెప్పి మనకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో నేను మొన్న చూసిన దాంట్లో ఎంత అడ్వాన్స్ థింగ్స్ వచ్చినాయి అంటే, లైక్ వాళ్ళొక ఫోటో తీయండి దాని హిస్టోపాథాలజీ విత్ ఇన్ సెకండ్స్ వచ్చేస్తుంది. సో అట్లాంటి చాలా కొత్తవి ఉన్నాయి. సో హోప్ఫుల్లీ వీ షుడ్ గెట్ ఇట్ సూన్ టు ఇండియా. బట్ అట్లా అడ్వాన్స్మెంట్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇస్ బూమింగ్. ఓకే. సర్జరీ అండ్ డర్మటాలజీ ఈ రెండు చాలా బ్యాలెన్సింగ్ గా రన్ చేయాలని చెప్తారు. ఈ అస్థెటిక్స్ ట్రీట్మెంట్ లో ఈ రెండు ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను డర్మటాలజిస్ట్ అయ్యుండి, ఐ వుడ్ సే 70% క్యాన్ బి అడ్రస్ విత్ డర్మటాలజీ. ఓకే. బట్ దెర్ ఆర్ 30% ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్ నాట్. లైక్ ఇఫ్ సంబడీ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫేస్ డ్రూపింగ్, నేను ఫిల్లర్స్ చేసి థ్రెడ్ లిఫ్ట్ చేసి ఒక ఎక్స్టెంట్ దాకా తీసుకెళ్ళగలుగుతా. బట్ ఇఫ్ యూ వాంట్ 100% రిజల్ట్, దెన్ మీకు డెఫినెట్లీ ఫేస్ లిఫ్ట్ అట్లాంటి సర్జికల్ ప్రొసీజర్స్ కావాలి. సో డర్మటాలజీ ఇస్ ద ఎంట్రీ, ఇట్స్ ద గేట్ వే. బట్ ఒక వరకు మనకి రిజల్ట్స్ తీసుకొస్తాం, దాని తర్వాత వాట్ ఎవర్ గోస్ అండర్ ద స్కిన్, ఫర్ దట్ యుల్ డెఫినెట్లీ నీడ్ సర్జికల్ హెల్ప్. ఓకే. అండ్ స్కిన్, హెయిర్ చాలా ఎక్స్పీరియన్స్తో ఎన్నో ట్రీట్మెంట్స్ అయితే చేసింటారు కదా. సో మేజర్గా స్కిన్కి లేకుంటే హెయిర్కి మీరు ఎక్కువగా చూసే ఎర్రర్స్ ఏంటి? ఎర్రర్స్ అంటే ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ప్రొసీజర్ యూ డూ క్యాన్ హ్యావ్ అ కాంప్లికేషన్. మనం డోలో తీసుకున్నా కూడా ఎక్సెస్ డోలో కొంతమందికి పడకపోవచ్చు, డోలో టాబ్లెట్ కూడా కొంతమందికి పడకపోవచ్చు, రైట్? సో ఏది చేసినా దే క్యాన్ బి ఫ్యూ effects or complications. Okay. But when you go to the right person, usually ఆ కాంప్లికేషన్స్ అనే మనకు ముందే తెలుస్తుంది ఇది రావచ్చు అని. సో మన కన్సల్టేషన్ టైంలోనే పేషెంట్కి చెప్తాము, లైక్ ఒక సింపుల్ ప్రొసీజర్ ఫ్రాక్షనల్ CO2 అని ఒక లేజర్ ఉంటుంది. సో దాంతో PIH అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది రావచ్చు. సో మనం కన్సల్టేషన్ టైంలోనే చెప్తాము ఇది రావచ్చు, సో మీరు ఇది అవాయిడ్ చేస్తాం, ఇంట్లో ఉండండి అని చెప్పి వాళ్ళని అట్లీస్ట్ మనం బిఫోర్ ఓన్లీ వీల్ కౌన్సిల్ దెమ్. ఆర్ వచ్చినా కూడా as dermatologists we know how to take care of it. So that is the major difference. Okay. And basic అంటే స్కిన్ చాలా సెన్సిటివ్ పార్ట్, బట్ ఈ రోజులలో చూస్తే చాలా మంది యంగ్స్టర్స్ కానీ ఒక జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కానీ పేరెంటింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ అంటే ఈ సెన్సిటివ్ పార్ట్ స్కిన్ మీద ఎన్నో రకరకాలుగా ట్రీట్మెంట్స్ కానీ వస్తుంటారు కదా. సో మీ ప్రకారము రైట్ ఏజ్ ఏంటి? రైట్ ఏజ్ టు స్టార్ట్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇట్ వేరీస్. సంబడి యాక్నేతో వచ్చారు, పింపుల్స్, 13-14 years old పిల్లలు వచ్చారు. నేను వాళ్ళకి మీరు 13-14 చెప్పి ఏం చేయకుండా పంపిలేను కదా, బేసిక్ మెడికేషన్ అయితే ఇవ్వాలి తగ్గిస్తానికి. సో అండ్ లేజర్ హెయిర్ రిడక్షన్ కి వచ్చారు. సో యూజువలీ లేజర్ హెయిర్ రిడక్షన్ రైట్ ఏజ్ 2 years ఆఫ్టర్ మన మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత వీ కెన్ స్టార్ట్, ప్రొవైడెడ్ యువర్ సైకిల్ ఇస్ రెగ్యులర్. సో అట్లా ప్రతి ట్రీట్మెంట్ కి ఒక రైట్ ఏజ్ ఉంటుంది. మెన్ ఉన్నారు హెయిర్ ఫాల్ కోసం వచ్చారు, మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలి. 15 years బాబ్కి అయితే నేను మినాక్సిడిల్ స్టార్ట్ చేయలేను కదా, ఐ విల్ వెయిట్ టిల్ హీస్ 20 అట్లీస్ట్ ఆర్ 18+. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ కి డిఫరెంట్ ఏజ్ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఈ మినాక్సిడిల్ అనే ఒక పేరు వింటుంటాను, అంటే ఏంటి మేడం ఇది? మినాక్సిడిల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాసోడైలేటర్. మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, సో మినాక్సిడిల్ అప్లై చేస్తే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది. సో డైలేట్ చేసినప్పుడు మోర్ ఆక్సిజన్, మోర్ న్యూట్రిషన్ వచ్చి మన హెయిర్ అనేది ఇట్ బికమ్స్ స్ట్రాంగర్. ఓకే. మీరు హెయిర్ అన్నారు కదా, నేను ఎక్కువగా అంటే లైక్ మూవీస్ చూస్తుంటాను మేడం, దాంట్లో నాకు కనిపించేది జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే నేను సరిగ్గా హెల్తీగా లేను, సరిగ్గా తినట్లేదు, అందుకే అవుతుంది, స్ట్రెస్ కూడా ఒక రీజన్ అంటాడు. కట్ చేస్తే మళ్ళీ ఎందుకు స్ట్రెస్ అంటే నాకు పని ఎక్కువ అయిపోయింది అందుకే హెయిర్ ఫాల్ అనేది ఇంటర్లింక్ లాగా చెప్తుంటారు. సో ఈ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? స్ట్రెస్ వల్ల డెఫినెట్లీ హెయిర్ ఫాల్. యాక్చువల్లీ దేర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ టీలోజెనిక్ ఎఫ్లూయం. ఓకే. సో ఇదేంటంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ అంటాం. సో ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ ఈదర్ మనకి వైరల్ ఫీవర్ వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఎనీ స్ట్రెస్ఫుల్ కండిషన్, పోస్ట్ పార్టమ్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ ఎ స్ట్రెస్ఫుల్ కండిషన్ టు ద బాడీ, అప్పుడు హెయిర్ ఫాల్ కావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకేమన్నా ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఉన్నా, ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నా అప్పుడు కూడా హెయిర్ ఫాల్ కావచ్చు. పీపుల్ హూ డూ లాట్ ఆఫ్ హెయిర్ బ్లో డ్రైస్, హెయిర్
ట్రీట్మెంట్స్, హెయిర్ కలర్స్, వాళ్ళకు కూడా కెమికల్ స్ట్రెస్ అనేది ఉండొచ్చు. సో స్ట్రెస్ అనేది రకరకాలుగా ఉంటుంది, బట్ స్ట్రెస్ కెన్ డెఫినెట్లీ ఇండ్యూస్ హెయిర్ ఫాల్. దే ఆర్ ఆల్ కేటగరైజ్డ్ అండర్ టీలోజెనిక్ ఎఫ్లూయన్. మీరు అన్నారు కదా మేడం మాటలలో కెమికల్ ఎఫెక్ట్స్ పడుతుంది అనేది. అంటే బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా ఒక షాప్కి వెళ్తే ప్రోడక్ట్ ఏది కావాలో అది ఉంటారు, కానీ దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అనేది చాలా తక్కువ మందే చూస్తున్నారు. సో మనకు తెలియకుండా ఎన్నో ప్రోడక్ట్స్ ఇట్లా తీసుకుంటుంటాము. కెమికల్స్ అంటే కెమికల్ తో కలిసిన ఒక సొల్యూషన్ లాంటి క్రీమ్స్ను ఏమన్నా షాంపూస్ను మనం వాడడం వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ అవుతాం? సో యూజువలీ వచ్చిన వాటితో హెయిర్ ఫాల్ అనేది అంత కాకపోవచ్చు, లైక్ కానీ ఫ్రిజీనెస్ అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉండొచ్చు. సో షాంపూతో హెయిర్ ఫాల్ అయితే ఇస్ వెరీ లిటిల్. ఇట్ ఈస్ మోర్ ఫర్ పీపుల్. హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను దేని మీద తొయ్యాలి అని చెప్పి షాంపూ మీద తొయ్యొచ్చు, కానీ దేర్ ఆర్ షాంపూస్ విచ్ హెల్ప్ ఇన్ హెయిర్ గ్రోత్, బట్ హెయిర్ ఫాల్ అయ్యేది చాలా తక్కువ. బికాస్ మన ప్రతి ప్రోడక్ట్స్ ఆర్ ఆల్ దే అండర్గో లాట్ ఆఫ్ సర్వేలెన్స్ అండ్ ఆల్, అండ్ ఓన్లీ దెన్ దే రిలీజ్ ఇన్ ద మార్కెట్ కదా. సో హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అనేది తక్కువే. బట్ అంటే సారీ మేడం, ఒక క్వశ్చన్ మేడం. అంటే ఎక్కువగా ఇప్పుడు ఇదే క్లినిక్ వచ్చి ఉంటాము, ఇక్కడ మేము చూసినప్పుడు బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఈ బ్రాండింగ్స్ ఇవంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ నేను నమ్మేది ఏంటంటే డాక్టర్ చెప్పింది వాడితేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నేను ఒక యాడ్ జ్యూస్ బై కొనుక్కునేది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, అది యాడ్లో ఉంటుంది కాబట్టి. సో క్లినిక్స్లో అవి లేకపోవడానికి రీజన్ ఏంటి? క్లినిక్స్ లో ఇచ్చే ప్రోడక్ట్స్ దర్ ఆల్ డర్మటలాజికలీ అప్రూవ్డ్ ప్రోడక్ట్స్. ఓవర్ ద కౌంటర్ అనేది వేరే. ఓవర్ ద కౌంటర్ అనేది మన సన్సిల్క్, క్లినిక్, డవ్ ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ ఉంటాయి. కానీ మీరు అదే డర్మటాలజీ క్లినిక్ వచ్చారనుకోండి, మీరు హెయిర్ ఫాల్ ఉండటం వల్లనో డాండ్రఫ్ ఉండటం వల్లనో ఏదో ఒక రీజన్ తో వస్తారు. ఊరికనే డర్మటాలజీ దగ్గర రాదు కదా. సో హెయిర్ ఫాల్ కి కావాల్సిన షాంపూస్ ఇస్తాం. సో దర్ ఆల్ కేటగరైజ్ డిఫరెంట్లీ. కొంతమంది స్కాల్ప్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, సో సెన్సిటివ్ స్కాల్ప్ కి కొన్ని టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి, డాండ్రఫ్ కి కొన్ని టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్ మోర్ ఇండికేషన్ రిలేటెడ్. బట్ దీనిలో ఒక మిత్త ఫ్యాక్టర్ నాకు తెలియదు మేడం. అంటే ఇప్పుడు జనరల్గా ఈ షాంపూ వాడితే సిల్కీ హెయిర్ వస్తుంది, ఈ షాంపూ వాడితే రఫ్ హెయిర్ వస్తుంది, ఇది వెట్ ఇది డ్రై అని సెగ్రిగేట్ చేస్తారు కదా. నిజంగా అవి అంత ఇంపాక్ట్ చూపిస్తాయా? అంటే ఇక్కడ దొరికేది ఇది కాదు, లైక్ అపార్ట్ ఫ్రమ్ మార్కెట్. సో యూజువలీ ఓవర్ ద కౌంటర్ షాంపూస్ లో ఇఫ్ ఐ హ్యావ్ టు రికమెండ్ అ పేషెంట్, దెన్ ఐ యూజువలీ సే యూజ్ డవ్, బికాస్ పిహెచ్ బ్యాలెన్స్ కానీ అదంతా సేఫ్ ఉంటాయి. బట్ అదర్ షాంపూస్ కొంచెం పిహెచ్ ఇటు అటు ఉన్నప్పుడు దే కెన్ హ్యావ్ హెయిర్ ఫాల్. అండ్ ఆల్సో ఓవర్ ద కౌంటర్ కి డర్మటలాజికల్ ప్రోడక్ట్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఇవి డర్మటలాజికల్ ప్రోడక్ట్స్ కి R&D చాలా ఎక్కువ అవుతుంది, వెరస్ వాటికి అంత R&D అవసరం లేదు. సో దీస్ ఆర్ మోర్ ట్రయల్ టెస్టెడ్ అండ్ ఆల్. వాళ్ళకి పర్మిషన్స్ వస్తాం కూడా చాలా కష్టం. ఓకే. వెరస్ ఓవర్ ద కౌంటర్ వాటికి దర్ కంపారిటివ్లీ ఈజీ. అండ్ స్కాల్ప్ గురించి కూడా చూసుకుంటాం మేడం. అంటే ఇప్పుడు జనరల్ గా నాకు హెయిర్ ఫాల్ అవుతుందంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ సజెషన్, ఓ మీ ఫ్యామిలీలో ఎవరికైనా బట్టతల ఉందా, ఓకే వాళ్ళకు ఉంది నీకు వచ్చేస్తుంది అంటారు. నేను కొంతమందిని చూసాను నా ఫ్రెండ్స్లోనే, వాళ్ళ నాన్నకుంది బట్టతల, కానీ వీడు ఏవేవో ట్రై చేసి, అంటే లైక్ ఫుడ్ న్యూట్రిషన్ వల్ల ట్రై చేసి ఈ రోజు వరకు కూడా హెయిర్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. మరి అది ఎట్లా ఫ్యాక్ట్ అవుతుంది? సో దట్ టూ థింగ్స్ ఇన్ దట్. ఒకటేమో జెనెటికలీ ఇట్స్ యు ఆర్ వెరీ ప్రోన్, కాకపోతే స్కిప్డ్ జనరేషన్ అని ఒకటి ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనకు ఆ స్కిప్ జనరేషన్ ఉంటే రాకపోవచ్చు. సెకండ్ థింగ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు నేను ఐ గెట్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ హు ఆర్ లైక్ 20-25, దే సే నా ఫాదర్కి ఉంది, నేను అందుకనే ఐ హావ్ కమ్ ప్రికాషనరీగా. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం, వి పుట్ దెమ్ లైక్ 3 months ఒకసారో 4 months ఒకసారో ఒక PRPO, GFCO అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ యూ విల్ మెయింటైన్ healthy diet. There are few nutritional factors like కొన్ని vitamins, ఆ డెఫిషియన్సీతో కూడా హెయిర్ ఫాల్ అనేది కావచ్చు. ఓకే. అలాంగ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆబ్వియస్లీ ద గ్రోత్ గెట్స్ స్లో, హెయిర్ థిన్నింగ్ అనేది ప్రీమెచ్యూర్గా వస్తుంది. సో మీరు అది మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్రొలాంగ్ ద పీరియడ్ ఆఫ్ యువర్ గుడ్ హెయిర్, హెల్దీ హెయిర్. అండ్ హెయిర్లోనే మేడం మేల్ హెయిర్కి ఫిమేల్ హెయిర్కి ఒక డిఫరెన్స్ అని అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఎక్కువగా ఫిమేల్ లాంగ్ హెయిర్ పెంచుతారు, మేల్ ఒక షార్ట్ హెయిర్ పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు. సో అంటే ఇది స్కాల్ప్ని బట్టి మేల్ ఫిమేల్ వర్షన్ని బట్టి ఇది వస్తుందా హెయిర్ గ్రోత్ అనేది, లేకుంటే అందరికి ఒకలా ఉంటుందా? లేదు. సో ఫీమేల్ కి హెయిర్ సైకిల్ ఉంటుంది. సో హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ రెస్ట్ అవుతుంది, హెయిర్ షెడ్ అవుతుంది. సో ఉమెన్ లో ఏమవుతుంది అంటే ఈ గ్రోత్ ఫేజ్ ఏదైతే ఉంటుందో లాంగర్ పీరియడ్ ఉంటుంది, వెరస్ మెన్ కి హెయిర్ గ్రోత్ ఫేజ్ తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎంత పెంచినా ఒక లెంత్ కన్నా పెంచలేరు. వెరస్ ఉమెన్, బికాస్ ద హెయిర్ గ్రోత్ సైకిల్ ఇస్ ఫర్ లాంగర్, ఇట్ గ్రోస్ లాంగర్. ఓకే. అండ్ ఫిమేల్లో మేడం అంటే ఈ జనరేషన్లో చాలా మందిని చూస్తున్నాం, తొందరగా PCOD, తొందరగా PCOS, పుబర్టీ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. సో ఇంత ఫాస్ట్గా ఈ జనరేషన్ అఫెక్ట్ అవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఐ థింక్ స్పెషలీ గర్ల్స్లో మిల్క్. సో ఈ మధ్య చాలా హార్మోన్స్ ఇవన్నీ ఇస్తున్నారు మిల్క్ లో. సో ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కిడ్స్ కూడా
ఫస్ట్ 1-2 years ఇస్తున్నారు కానీ 2 years తర్వాత అసలు ఎవరికి పాలు ఇవ్వట్లేదు. ఓకే, మదర్ కిడ్స్ కి. ఓకే ఓకే, మదర్ కిట్ కాదు, బయట నుంచి పాలు, బయట నుంచి మనం కొనే పాలు 6 months ఎనీవేస్ మదర్ పాలు ఉంటాయి, 1 year ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ ముందు మనం స్కూల్కి వెళ్ళిన దాకా 10th class దాకా పాలు తాగే వాళ్ళం కదా. కాకపోతే ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ఐ హ్యావ్ అ సన్, హీ 7 years old. నేను ఆయనకు కూడా ఇంతే పాలిస్తా జస్ట్ బికాస్ నేను ఇవ్వాలి అని చెప్పి. బట్ యాక్చువల్లీ పాలు అవసరం లేదు. బియాండ్ 2 years యూ డోంట్ నీడ్ మిల్క్. బట్ విత్ ఆల్ దీస్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఫ్యాటీ ఫుడ్ కూడా, జంక్ ఫుడ్ కూడా చాలా పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ దాంతో మనం లావ్ అవుతాం. లావ్ అయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫాస్టర్గా అవుతుంది. సో దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ఎర్లీ పీరియడ్స్. ఓకే, అండ్ హెయిర్ లో కూడా మేడం చాలా మందికి డాండ్రఫ్ ఉంటుంది, కానీ అది ఏ ఏజ్ వరకు ఉంటుంది అంటారు? డాండ్రఫ్ యూజువలీ ఒక ఫంగస్ వల్ల ఉంటుంది, మలేజియా ఫర్ఫర్ అని. ఇట్స్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది అంటే కొన్ని స్కాల్ప్స్ లో థ్రైవ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఎవరికైతే డాండ్రఫ్ ఉందో యూజువలీ ఇట్ ఈస్ దేర్ ఫర్ దెమ్. మనము ఎప్పుడైనా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇచ్చినా ఆర్ ఎనీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ చేసినా కూడా తగ్గుద్ది. కానీ ఇఫ్ దే నాట్ మెయింటైనింగ్ ఇట్, యూ యూజువలీ సీ దట్ ఇట్స్ కమింగ్ బ్యాక్. సో వాళ్ళకి అట్లాంటి వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు కీప్ యూజింగ్ ఇట్. టిల్ వెన్ డూ దే హ్యావ్ టు యూజ్ ఇట్ అంటే యూజువలీ డాండ్రఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ప్యూబర్టీ. బిఫోర్ ప్యూబర్టీ యూజువలీ తక్కువ. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ మెనోపాజ్ ఆర్ ద అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్. సో ఆ రిప్రొడక్టివ్ ఏజ్ లో యూజువలీ డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ మీరు అన్నారు కదా మేడం, అంటే కొంతమందికి అది 1-3 కూడా అవ్వచ్చు అనేది. అంటే స్కాల్ప్ ఏ విధంగా ఉంటే అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది? అది మనం చెప్పలేం. యూజువలీ స్కాల్ప్ పిహెచ్ కానీ, లైక్ సపోజ్ నాకు ఆ టెండెన్సీ ఉందనుకోండి, నేను మీకు డాండ్రఫ్ ఉంది, ఐ హ్యావ్ యూజ్డ్ యువర్ కోంబ్ ఆర్ సంథింగ్, ఐ విల్ గెట్ ఇట్ వన్ టైమ్. ఓకే, బట్ ఇన్ కేస్ ఐ డు నాట్ హ్యావ్ దట్ టెండెన్సీ, నేను ఒక హెయిర్ వాష్ చేయండి అది వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ ఐ హ్యావ్ దెన్ ఇట్ కీప్స్ గ్రోయింగ్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అది అట్లా చెప్పలేము. మేడం హెయిర్ నుంచి స్కిన్ మీదకి వద్దాం మేడం. సో జనరల్ గా స్కిన్ విషయంలో ఇప్పటి వరకు ఎంతో మంది క్లయింట్స్ మీరు డీల్ చేసింటారు. మేజర్ గా చూసిన కంప్లైంట్స్ ఏంటి? నాకు హైయెస్ట్ వచ్చేది యాక్నే, pimples. Somebody as young as 11 years to somebody as old as 50 years. So చిన్నపిల్లలకి యూజువలీ యాక్నే వస్తుందని అందరికీ తెలుసు, రైట్? ప్యూబర్టీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల. కాకపోతే అడల్ట్ సెట్ యాక్నే కూడా చాలా ఎక్కువ అయిపోయింది, మేబీ బికాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దట్ దే ఆర్ యూజింగ్ ఆర్ మేకప్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ అండ్ ఆల్. సో ఐ ఫీల్ యాక్నే ఇస్ సంథింగ్ నాకు హైయెస్ట్ వచ్చేది. ఓకే, అండ్ దీంట్లో కూడా బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇంజెక్షన్స్ ఇట్లాంటి ఎక్కువ యూజ్ చేస్తుంటారు స్కిన్ ని కొంచెం డిఫరెన్స్ చేయడానికి. సో ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎంతవరకు సేఫ్? So they're absolutely safe because they're all approved by multiple levels and they've come. So Botox అనేది usually wrinkling ఇస్తాం. Botox fillers are two different things. ఎక్కడైతే ఇట్లా ఐబ్రోస్ రేస్ చేస్తే ఈ లైన్స్ వచ్చినా, స్మైల్ చేస్తే క్రోస్ ఫీట్ వచ్చినా దానికి బోటాక్స్ ఇస్తాం. సో దాంతో ఏమైందంటే స్కిన్ మసిల్ రిలాక్స్ ఉంటుంది. సో మసిల్ రిలాక్స్ చేసి ప్లేన్ సర్ఫేస్ ఇస్తుంది. ఫిల్లర్స్ ఎవరికి వాడతామంటే ఎవరికైతే డ్రూపీనెస్ వస్తుందో, ఈ నేసోలేబియల్ ఫోల్డ్స్ ఎక్కువ వస్తాయో, సో వాళ్ళకి ఫిల్లర్స్ ఇస్ నథింగ్ బట్ హైల్రానిక్ యాసిడ్. హైల్రానిక్ యాసిడ్ మనలో ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే మనం పెద్దగా అయ్యే కొద్దీ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వీఆర్ జస్ట్ గివింగ్ హైల్రానిక్ యాసిడ్ అండ్ ట్రైంగ్ టు గివ్ అ లిఫ్ట్. దోస్ ఆర్ ఫిల్లర్స్. ఓకే, అండ్ అంటే లిప్స్ కూడా షేప్ చేపించుకుంటారు, ఇవన్నీ వింటాము. సో అలా ఇంపాక్ట్ ఉండదు. When done rightly by the right person who knows their anatomy, who knows what complications can happen, who knows how to manage the complications, ఏమీ కాదు. ఓకే, అండ్ స్కిన్ లో కూడా మేడం అంటే డ్రై స్కిన్ కానీ రఫ్ స్కిన్ కానీ కొన్ని సాఫ్ట్ కనిపి, అంటే ఎన్ని డిఫరెంట్ షేడ్స్ కనిపించచ్చు స్కిన్? స్కిన్ కెన్ బి డ్రై స్కిన్ యూజువలీ ఒకటి, ఇంకోటేమో కెన్ బి కాంబినేషన్ స్కిన్, ఇంకోటి ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్. సో బెస్ట్ వే టు డిఫరెన్షియేట్ దిస్ ఇస్ మనం ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes దాకా మనం ఏం మాయిశ్చరైజర్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఒక టిష్యూ పేపర్ తీసి ఫేస్ మీద డాబ్ చేసుకుంటే ఏం రాలేదనుకోండి నార్మల్ స్కిన్. బట్ చాలా డ్రైగా ఇట్లా స్కిన్ టైట్ గా అనిపించింది అనుకోండి, ఇట్ ఈస్ యూజువలీ డ్రై స్కిన్. బట్ ఇఫ్ ఐ పుట్ ద టిష్యూ పేపర్ జస్ట్ ఒక పార్ట్ లో నాకు ఆయిలీనెస్ వచ్చింది, మిగతా అంతా డ్రై ఉందంటే ఇట్స్ అ కాంబినేషన్. ఓవరాల్ కొంచెం ఆయిలీ అక్కడక్కడ డ్రాప్లెట్స్ వచ్చినాయి అనుకోండి, ఇట్స్ ఆయిలీ స్కిన్. ఏ స్కిన్ ఎక్కువగా మెడికేషన్ కి వస్తుంటుంది? సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి యాక్నే ఎక్కువ వస్తాయి యూజువలీ, వాట్ వి నోటీస్. మనం పెద్దగా అయ్యే కొద్దీ ఆయిలీనెస్ తగ్గుతూ ఉంటుంది. సో డ్రై స్కిన్ అనేది కొంచెం ఏజ్ స్కిన్ కి వస్తుంది. ఓకే, అండ్ కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి డ్రై స్కిన్ ఉందనుకోండి, యూ ఏజ్ క్విక్కర్, వెరస్ పీపుల్ విత్ ఆయిలీ స్కిన్ దే ఏజ్ స్లోలీ. సో రెండిట్లకి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఓకే మేడం, ఫిల్లర్స్ బొటాక్స్ చాలా మందికి అర్థమయ్యాయి, ఇలాంటి యూజ్ చేస్తారు ఫెయిర్నెస్ కోసమో డిఫరెన్స్ కోసమో అనేది. బట్ సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండు చూపిస్తుంది. సో దీంట్లో ఎక్కువ మంది క్లమ్జీగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో కాస్మెటిక్ నీడ్ వర్సెస్ కాస్మెటిక్ ఓవర్ యూజ్,
దీని పట్ల క్లారిటీ ఇస్తారా, ఏది ఎంతవరకు యూజ్ చేయాలని? సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు అవసరం లేదనుకోండి, వాళ్ళు దే షుడ్ టెల్ యూ యూ డు నాట్ నీడ్ ఇట్ అనేది. ఇప్పుడు కొంతమంది ఐ హ్యావ్ పేషెంట్స్ హూ కమ్ ఫర్ నేసోలేబియల్ ఫోల్డ్, కానీ మీరు చూస్తే ఎవరికైనా కొంచెం ఫోల్డ్ అయితే ఉంటది కదా, అది న్యాచురల్ ఫోల్డ్ కదా. సో మనం పెద్దగా అయ్యే కొద్దీ ఆ ఫోల్డ్ డీప్ అవుతుంది. సో దట్ మేక్స్ మీ లుక్ ఓల్డ్. కానీ నేను ఫిల్లర్ ఇచ్చి లిఫ్ట్ చేశాను అనుకోండి, కొంచెం ఫోల్డ్ అయితే ఉండాలి. కానీ కొంతమంది ఏంటి, నాకు ఇంకా కావాలి, నాకు ఆ ఫోల్డ్ అస్సలు కనిపించద్దు అంటారు. సో నేను అంత ఓవర్ ఫిల్ చేశాను అనుకోండి, ఆబ్వియస్లీ హనుమాన్ ఫేస్ లాగా అయిపోతుంది, రైట్? సో యూ షుడ్ ఆల్వేస్ నో హౌ మచ్ టు యూస్ అండ్ హౌ మచ్ నాట్ టు యూస్. సో మనం కరెక్ట్ పర్సన్కి వెళ్తే వాళ్ళు డెఫినెట్లీ గైడ్ చేస్తారు. ఓకే, అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చూసింటాము, కొంతమందిని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ వింటుంటాం కదా మేడం, దాంట్లో ఎక్కువగా నాకు తెలిసి అంటే లిప్ ఫిల్లర్ డిజాస్టర్స్, బొటాక్స్ గాన్ రాంగ్ అనేది ఎక్కువ వింటాం, ఇలాంటివి చూస్తుంటాం. ఇవి దేనికి ఎక్కువ జరుగుతుంటాయి? సో లిప్ ఫిల్లర్ తో ఏమవుతుంది అంటే, మనం లిప్ ఫిల్లర్ చేసినప్పుడు లిప్ చాలా వాస్కులర్ ఏరియా. సో మనం ఒక ప్రిక్ ఇచ్చినా యూజువలీ స్వెల్లింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ 3-4 days ఎవరికి లిప్ ఫిల్లర్ ఇచ్చినా కూడా, తక్కువ ఇచ్చినా కూడా, క్వాలిఫైడ్ పర్సన్ ఇచ్చినా కూడా, దిల్ ఫీల్ పెద్దగా అయిపోయింది అని స్ట్రెస్ వస్తుంది, రైట్? బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 week ఇట్ న్యాచురలీ సెటిల్స్. దిస్ ఇస్ ద న్యాచురల్ ప్రాసెస్. కానీ నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. డ్యూరింగ్ మై లెర్నింగ్ డేస్ వెన్ ఐ వాజ్ లెర్నింగ్ లిప్ ఫిల్లర్స్ అండ్ ఆల్, సో దేర్ వాజ్ అ డాక్టర్ హూ హ్యాడ్ కమ్ టు ట్రైన్ మీ. So he had apparently injected for Anushka Sharma. So ఆ టైంలో ఆమె లిప్స్ మధ్యలో డక్ లిప్స్ లాగా వచ్చినాయి, మీకు గుర్తుందా? సో he injected her and then social media లో it was trolling. Okay. ఎంత బ్యాడ్ చేశారు, ఈమె లిప్స్ ఇట్లా అయిపోయినాయి ఇది and all. So he called her up and he told I want to dissolve them. The best thing about fillers is you can dissolve them. Okay. If you feel no it's too much, I can just give one more prick and I can get it down. I can dissolve the filler that I've injected. So he called her and he told her that I want to dissolve because మీ వల్ల నాకు everybody's talking who is that doctor, ఇంత బ్యాడ్ జాబ్ చేశారు అని చెప్పి. Then she said no, I want it, this is my personal choice అని చెప్పి. ఓకే, తను స్వయంగా చేయించుకున్నారు, తను కావాలని she wanted that overlooked lips. So it's also a personal choice. అది మనం చూసి we feel like oh it's so bad అని, but that is what they want also because it's easily dissolvable. ఇప్పుడు మీకు ఫిల్లర్ చేయించుకోవచ్చు అని తెలిసినప్పుడు అదే డాక్టర్ చెప్తారు కదండి, మీరు ఫిల్లర్ డిజాల్వ్ కూడా చేయించుకోవచ్చు మీకు ఎక్కువ అయితే అని చెప్పి. సో దే వాంట్ టు కీప్ ఇట్. And filler gone wrong ante, there's one more example I'll give you here. There's a very leading actress actually. She had come to us. She had got it done by a unqualified person. Okay, ikkada mana daggara jurigindi. Mana daggara ayindi. So she already had got her lip filler done by an unqualified person before, unqualified doctor. And necrosis అని అవుతుంది. సో ఎప్పుడైతే మనం బ్లడ్ వెజల్, మనకంతా బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, సో బ్లడ్ వెజల్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఫిల్లర్ అనేది బ్లడ్ వెజల్లో ఇంజెక్ట్ చేయకూడదు. సో ఇట్ విల్ బ్లాక్. సో బ్లాక్ అయినప్పుడు నెక్రోసిస్ అనేది ఒకటి అవుతుంది. నెక్రోసిస్ అంటే అదంతా ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కాక ఇట్ స్టార్ట్స్ బ్రేకింగ్ డౌన్. సో ఆమెకి కార్నర్ ఆఫ్ ద లిప్ అంతా నెక్రోసిస్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆన్ day 5 I think she went there 2 times. They didn't know how to dissolve it or whatever. Then day 5 she came here. అప్పటికి కొంచెం నెక్రోసిస్ అయింది, బట్ వీ ట్రై టు డిజాల్వ్ అండ్ ఆల్, వీ డిడ్ ఎవ్రీథింగ్. నౌ వీఆర్ డూయింగ్ హర్ లిప్ ఫిల్లర్స్ కంటిన్యూస్లీ అప్పటి నుంచి. అండ్ నౌ షీ ఈస్ సో హ్యాపీ. సో డూయింగ్ ద రైట్ వే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ క్యాన్ గో రాంగ్ వెన్ అ పర్సన్ హూ కెనాట్ డూ ఇస్ డూయింగ్ ఇట్. మీరు చెప్తుంటే నాకు అమ్మి జాక్సన్ గుర్తొచ్చింది. తను కూడా ఒక ఫ్యాషన్ షో ఉన్నందుకు లిప్స్ మీద ఏదో చేశారు, ఇంత బోల్డ్గా అయిందా. సో నాకు అనుష్క శర్మకి అమ్మి జాక్సన్ కనెక్ట్ అయ్యారు. లేదు ఈ అనదర్ యాక్ట్రెస్, నౌ షీ ఇస్ అ లీడింగ్ యాక్ట్రెస్. బట్ నాకు సిచ్యువేషన్ చెప్తున్నాను, ఆమెకు నెక్రోసిస్ అయింది విచ్ ఇస్ అ కాంప్లికేషన్. ఇప్పుడు ఫ్యాట్ అయిందంటే నేను డిజాల్వ్ చేయొచ్చు, దట్స్ ఈజీ. నెక్రోసిస్ ఇస్ సంథింగ్ యూ కెన్, ఇట్స్ ఇర్రివర్సిబుల్, యూ కాంట్. నా నుంచి ఒక క్వశ్చన్ మేడం, అంటే బేసిక్గా డైట్ చేస్తున్నా, నాకు చెప్పిన తను ఫస్ట్ షుగర్స్ని అవాయిడ్ చేయి, జాంగిరీ కానీ షుగర్ అని ఏదైనా అవాయిడ్ చేయి, నీ బాడీలో చేంజెస్ ఆటోమేటిక్గా వస్తాయి, వెయిట్ కూడా లాస్ అవుతా ఉన్నారు. ఈ డైట్ లో ఈ షుగర్స్ అనేటివి స్కిన్ కి ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి? సో షుగర్స్ మనని దే ఏజెస్ క్విక్లీ. సో యూజువలీ షుగర్స్ తింటే మన స్కిన్ కూడా గ్లో అవుతుంది, మనం ఏజింగ్ కూడా స్లో అవుతుంది. స్కిన్ గ్లో అవుతుందా? యా, షుగర్స్ తక్కువ తింటే షుగర్స్ తక్కువ తింటే మనకి వ్యూ ఏజ్ స్లోలీ. మీ ఓపెన్ పోర్స్ అనేది కూడా దేర్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇట్ హెయిర్ మీద. సో షుగర్స్ ఆర్ నాట్ గుడ్. దేర్ ఆర్ అగైన్ ఫ్యాట్స్. షుగర్స్ అంటే ద కార్బోహైడ్రేట్స్. Fats are different. Fats are good fat, bad fat. So that category is different. But when it comes to sugars, definitely reduced sugar will show a lot of impact on skin and hair. Okay. So, అంటే
ఈ షుగర్ మానేయడం వల్ల ఇమీడియట్ గా వెయిట్ లాస్ కూడా అవుతుంటారు కదా, సో అప్పుడు స్కిన్ కి ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్లీ సాగింగ్ అవుతుంది కదా. సో ఫేస్ కానీ బాడీ కానీ మనం సడన్ గా వెయిట్ లాస్. సో యాక్చువల్లీ అకార్డింగ్ టు WHO యూ కెన్ నాట్ లూజ్ బియాండ్ 4 kg వీక్లీ. 1 kg కన్నా యూ ఆర్ నాట్ సపోజ్ టు లూజ్. సో ఇన్ అ మంత్ 4 kgs కన్నా ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఇస్ కన్సిడర్డ్ అన్హెల్దీ. ఓకే. సో 4 kgs కన్నా తక్కువ తగ్గాలి మనం. దట్స్ ద WHO నార్మ్స్ ఫర్ వెయిట్ లాస్. సో ఎవరైతే ఇది అవుతారో క్రాష్ డైట్స్ చేసి అండ్ ఆల్ దాట్, సో ఆర్ ఎన్ని సర్జరీస్ చేయించుకొని ఇప్పుడు ఇంజెక్షన్స్ వస్తున్నాయి, ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి, వీటితో వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది. సో వాళ్ళకి డెఫినెట్లీ స్కిన్ డ్రూపింగ్, సాగింగ్, అబ్డామిన్ దగ్గర పోస్ట్ డెలివరీ డ్రూపింగ్ అవన్నీ ఉంటాయి. సో వాటికి దేర్ ఆఫ్ కోర్స్ అమేజింగ్ ట్రీట్మెంట్స్ రైట్ నౌ. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో కాస్మెటిక్ ఫీల్డ్ ఎంత డెవలప్ అయింది, ఇంకా ఎలాంటి అవేర్నెస్ వస్తే ఈ ఫీల్డ్ లో ఇంకా మంచిగా ముందరికి వెళ్తారంటారు? సో దీనికి యాక్చువల్లీ దేర్ వాజ్ రీసెంట్లీ మెకిన్స్కీ అని ఒక సర్వే ఉంటుంది. సో అకార్డింగ్ టు ద సర్వే ఇట్ సేస్ 2029 లో ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద గ్లోబల్ లీడర్ ఫర్ ఎస్థెటిక్స్. Okay. So India is like the booming market right now. ఇప్పుడు all over the world, lot of brands they had focused on China. China were booming till now. So ఇప్పుడు next report says India is going to be the booming thing. So ఇప్పుడు అందరూ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. I think it also by 2029 ఈ industry is going to increase by 3-fold. So not only in one like cities like Hyderabad, Bombay and all, but even ఆ 2-tier 3-tier లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి మషీన్స్ ఉన్నాయి, like even in the other sides, because awareness is increased, need has increased. True. So and మేడం హెయిర్ ట్రీట్మెంట్ కి వచ్చేసరికి మేడం చాలా మంది విక్స్ వాడతారు, అంటే బట్టతలు వచ్చేసారు, లేదా కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్తారు. మీ ప్రకారం విక్స్ మీ సజెషనా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీ సజెషనా? సో ఇట్ డిపెండ్స్. కొంతమందికి అసలు డోనర్ ఏరియా ఉండదు. సో డోనర్ ఏరియా లేనప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేం వాళ్ళకి. సో ఎందుకంటే హెయిర్ తీసే కదా పెట్టాలి. అవును. సో వాళ్ళకి విక్స్ తప్ప ఆప్షన్ ఉండదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ డోనర్ ఏరియా దెన్ ఇట్స్ ఎనీవేస్ యువర్ న్యాచురల్ హెయిర్. ఎందుకంటే విక్స్తో కొంతమందికి అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్, ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని కొన్ని కండిషన్స్ వస్తాయి. ఇట్స్ అ ఫారెన్ బాడీ, దెర్స్ అ గ్లూ దట్ యూ పుట్, సో దట్ కెన్ ఇరిటేట్ మై స్కిన్, రైట్? సో దాంతో ఆ కొన్ని కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. అండ్ పిఆర్పి అనేది చాలా మంది, అంటే నేను కొంతమంది డాక్టర్స్ని కలుస్తున్నప్పుడు పిఆర్పి యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు రెండు చెప్తారు. అసలు పిఆర్పి ఎంతవరకు నెసెసరీ? పిఆర్పి మీద యాక్చువల్లీ చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి, జర్నల్స్ వచ్చినాయి. దేర్ సో మెనీ పబ్లికేషన్స్ ఆన్ ఇట్ దట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇట్స్ నథింగ్ బట్ మీ ఓన్ బ్లడ్ లోంచి మనం డిరైవ్ చేసిన ప్లేట్లెట్స్ వీఆర్ ఇంజెక్టింగ్. దెర్ ఇస్ నో హార్మ్. ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ఇన్ డర్మటాలజీ, పిఆర్పి ఇప్పుడు నీస్ ఆర్థోపెడిషియన్స్ వాడుతున్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు డర్మటాలజీ నౌ ఎనీమోర్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. దెర్ ఇస్ నథింగ్ టు గో రాంగ్. అండ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లోనే అంటే కొన్ని, అంటే ఈ మధ్య మీమ్స్, రీల్స్ ఇట్లా చూస్తాం కదా, ఒక చూసాను లైక్ వేరే స్టేట్ లో ఒక అతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక చనిపోయారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మనిషి డెత్ కి ఎట్లా లింక్ అయింది? సో యూజువలీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో డెత్ అనేది కాకూడదు. ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. సో వెరీన్ వాళ్ళు మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ కల్ ఇంటికి పంపించేస్తాం. నేను ఇంటికి ఎందుకు పంపిస్తున్నా, బికాస్ ఐ నో దర్ ఇస్ నో కాంప్లికేషన్, రైట్? సో అట్లాంటి కేసెస్ హ్యావ్ గాన్ రాంగ్ అంటే ఈదర్ ద డాక్టర్ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ హ్యాస్ నాట్ మేనేజ్డ్. కాంప్లికేషన్ వచ్చినా డిడ్ నాట్ నో హౌ టు మేనేజ్ ఇట్. రైట్ డాక్టర్ లేరు. సో యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ హూ విల్ నో, ఓకే ఈ కాంప్లికేషన్ వస్తే నేను దీన్ని ఇట్లా ట్రీట్ చేయొచ్చు అని చెప్పి. సో అక్కడ ఐ థింక్ వాజ్ అ మేజర్ ఫాల్ట్. ఇంకొకటి చూసా మేడం, అంటే ఆయనకి ఇట్లా ఒత్తుతుంటే గుంతలు పడుతున్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అయ్యాక. అది ఎందుకు అవుతుంది? సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి, సపోజ్ టుడే ఐవ్ గాట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డన్, నెక్స్ట్ 2-3 days మీరు చెప్పేది పాసిబుల్. ఎందుకంటే మనం అనెస్థీషియా ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, సో కొంచెం సీపేజ్తో దే క్యాన్ బీ మైగ్రేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్తో. బట్ ఆఫ్టర్ 3 days యూజువల్లీ తగ్గిపోవాలి. ఆఫ్టర్ 3 days ఉండకూడదు. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 18 years వరకు నార్మల్గా ఉన్నారు, 18 తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఏంటంటే ఎక్కువ కాలేజ్ లైఫ్ ఇంకొక లైఫ్ను లీడ్ చేయడానికి బయటికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక ఈ ఫ్యాషన్ మీద పడి స్కిన్కి హెయిర్కి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సో ఇవి వీళ్ళకి ఎంతవరకు నెససరీ, ఏమేమి చేసుకుంటే లిమిటెడ్గా ఉంటే బాగుంటారు? యాక్చువల్లీ ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఐ ఫీల్ ఈ జనరేషన్కి వర్సెస్ ప్రాబ్లీ 5 years బిఫోర్ వాళ్ళు నేను ఫేర్ కావాలి అన్నట్లు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ దే ఆర్ మచ్ మోర్ అవేర్. దే సే ఐ వాంట్ హెల్దీ స్కిన్, ఐ వాంట్ టు రిపేర్ మై స్కిన్ బ్యారియర్, ఐ వాంట్ ఈవెన్ టోన్. సో దే ఆర్ ఎంబ్రేసింగ్ దేర్ కలర్స్. ఇప్పుడు
యూ కెన్ నాట్ బికమ్ సంథింగ్ యూఆర్ నాట్, రైట్? మనం దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు, కొంచెం బెటర్ చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు నేను బిపాషా బాసు కలర్ నుంచి కరీనా కపూర్ కలర్ కావాలంటే ఎవరు కాలేరు, రైట్? సో నౌ అ డేస్ ద యంగ్స్టర్స్ హూ ఆర్ కమింగ్, దే ఆర్ యాక్చువల్లీ ఎంబ్రేసింగ్ దర్ స్కిన్ కలర్. ఆల్ దే సేస్ నాకు ఈవెన్ టోన్ కావాలి, హెల్దీ స్కిన్ కావాలి. సో యాక్చువల్లీ దట్ ఈస్ అ షిఫ్ట్ దట్ ఐమ్ సీయింగ్. ఓకే, ఇట్స్ అ హెల్దీ షిఫ్ట్. ఇప్పుడు మేడం అంటే పుట్టినప్పుడు ఉండే స్కిన్ తర్వాత మనం ఈ డర్మటాలజీలోకి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఉండే స్కిన్ డిఫరెన్స్ అవుతుందా, అట్లానే ఉంటుందా? ఏజింగ్ అవుతుంది కదా, ఏజింగ్ అవుతుంది. బట్ అంటే చాలా మంది ఏమంటారు అంటే పుట్టినప్పుడుదే స్వచ్ఛమైన కలర్ అదే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎన్ని చేయించుకున్నా అన్నట్లు ఒకటి వింటుంటాను. అంటే మనం లేని కలర్ అయితే మనం కాలేము. మనం ఉన్న కలర్ లో ఒక్క టోన్ ఏమన్నా అప్ వెళ్ళొచ్చేమో గానీ, అంతేగాని యూ కెన్ నాట్ ఇంక్రీజ్ బై 4-5 షేడ్స్. ఇన్ కేస్ మీరు ఆ 3-4 షేడ్స్ కొంతమందిని చూస్తారు మీరు, లైక్ మా పేషెంట్స్ కూడా చెప్తారు, మా ఎవరో కజినో ఎవరో ఏం చేయించుకుంటుందో చెప్పట్లేదు, బట్ షీ హ్యాస్ ఇంక్రీస్డ్ 4 folds అని చెప్పి చెప్తారు. ఈ ఎప్పుడైతే వెన్ యూ ఆర్ యూజింగ్ రాంగ్ ప్రోడక్ట్స్, లైక్ యాజ్ అ డర్మటాలజిస్ట్ ఐ విల్ నాట్ గివ్ యూ స్టెరాయిడ్ ఫర్ కలర్ ఇంప్రూవ్మెంట్, right? I will not give you ingredients which contain mercury for color improvement. These all can cause color improvement. But at the same time, chana complications kuda untai. Like skin thinning అయిపోతాము, wrinkles తొందరగా వస్తాము, pimples వస్తాము, sun skin sensitivity అవుతాము. These are all the complications associated with those. Okay. So అట్లాంటి మీరు ప్రాపర్ డర్మటాలజీ క్లినిక్ వెళ్ళారనుకోండి, మీకు అంత వావ్ రిజల్ట్ రాదు. You'll just look better, healthy and all. But కొంతమంది who practice all these illegal kind of things, they give steroids istaru and all these bad products which are not good, which are not allowed for skin, atlanti istaru. So వాళ్ళల్లో వస్తుంది. మీరు వాళ్ళల్లో చూసినా కూడా దట్స్ టెంపరరీ. ఈవెన్చువలీ మనం ఎండలో వెళ్ళకుండా అయితే ఉండలేం కదా. సో దే ఆల్ కాజ్ కాంప్లికేషన్స్. కొంచెం ఎండలో వెళ్ళిన రెడ్నెస్ వచ్చేస్తాము, స్కిన్ మంట పుడతాము అండ్ ఆల్. సో దోస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్స్. లాంగ్ రన్ దే గెట్ టు నో. ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఇఫ్ యూ గో టు అ కరెక్ట్ పర్సన్ దే విల్ నాట్ డూ ఆల్ దట్. కొంచెం కొంచెం వచ్చినా కూడా నీట్ గా రావాలి, కాంప్లికేషన్స్ రావద్దు ఇస్ ద ఎయిమ్. ఓకే. అండ్ హెయిర్ ప్లాంటేషన్ లో కూడా చూస్తాం మేడం, అంటే లాంగ్ హెయిర్ పెడతామని ఈ మధ్య కొన్ని ఎక్కువ యాడ్స్ చూస్తున్నాం. నిజంగా లాంగ్ హెయిర్ పాసిబులా? కాదండి, ఐ డోంట్ నో. సో దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ సేస్ నో షేవ్ టెక్నిక్, వెరీన్ మీరు షేవ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంతేగాని లాంగ్ హెయిర్ పెడతాం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. ఓకే. అండ్ హెయిర్ పట్ల మీ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు కదా, అరే ఇది కూడా తెలుసుకోకుండా ఎలా చేసుకున్నావు నువ్వు ఇదంతా అని ఇన్సిడెంట్ ఏమన్నా? చాలా ఉంటాయి. సో హెయిర్ స్కిన్ బోత్ ఇన్ కామన్. ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళు రీసెంట్లీ యాక్చువల్లీ మీరు బస్ చేసిన క్లినిక్స్ లోనే ఒక క్లినిక్ కి వెళ్ళొచ్చారు. ఆల్రెడీ తిప్పుతూనే ఉన్నారు, చెప్పండి. సో తను వచ్చిన తర్వాత నేను ఒక ప్రొసీజర్ సజెస్ట్ చేశాను, మీరు చేసుకోండి. లేదని నేను ప్రీవియస్ క్లినిక్ లో ఆల్రెడీ చేసుకున్నాను అన్నారు. అయితే అవునా మరి రావాలి రిజల్ట్, ఇట్లా 0 అయితే ఉండకూడదు. సరే, ఒక ఇఫ్ ఐ ఫీల్ యుల్ గెట్ 50% రిజల్ట్, అట్లీస్ట్ 30% అన్నా రావాలి కదా. 0కి 0 అయితే ఉండలేదు కదా. అండ్ చూస్తే అసలు ఏమీ లేదు, లైక్ ప్రాపర్ అంతే స్కారింగ్ ఉంది, అంతే ఉంది, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఐ టోల్డ్ హిమ్ ఎక్కడ చేయించుకున్నారు అంటే హీ నేమ్ ద క్లినిక్. దెన్ ఐ టోల్డ్ అక్కడ ఐ డోంట్ నో హౌ దే డిడ్, వాట్ మషీన్ దే యూస్డ్, వాట్ పారామీటర్స్ దే యూస్డ్. సో లెట్స్ కీప్ దట్ అసైడ్ అండ్ విల్ స్టార్ట్ అ ఫ్రెష్ అని చెప్పి వీ స్టార్టెడ్ అ ఫ్రెష్. సేమ్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసింది, నేను చేసింది. బట్ రిజల్ట్స్ లైక్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ చూస్తే అట్లీస్ట్ 50% తగ్గింది. సో హీ వాస్ టెలింగ్ మీ లైక్ ఐ డోంట్ నో వై ఐ స్పెండ్ సో మచ్, 1 lakh ఎంతో స్పెండ్ చేశారంట అక్కడ. అండ్ దే వర్ లైక్ దేర్ వాస్ నో రిజల్ట్స్. అండ్ ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో వాట్ మషీన్ దే ఆర్ యూజింగ్, హూ ఇస్ ద ట్రీటింగ్ డాక్టర్, వాట్ మెడికేషన్ దర్ గివింగ్, పోస్ట్ కేర్. ఉట్టి నేను ట్రీట్మెంట్ చేసి వదిలేను కదా, వాళ్ళకి పోస్ట్ కేర్ కూడా ఇవ్వాలి కదా. ఆబ్వియస్లీ నేను 50% క్లినిక్ లో చేస్తే మీరు 50% మెయింటైన్ చేయాలి ఇంట్లో ఇచ్చిన హోమ్ కేర్. అప్పుడే ఇట్ గోస్ టుగెదర్. సో దర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ లైక్ దట్. ఈవెన్ కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి లేజర్స్ చేసేస్తాము అండ్ ఆల్. యూఆర్ నాట్ సపోజ్ టు డూ లేజర్స్. సో అట్లా తెలియదే ఐమ్ లైక్ మీకు ఇది కూడా యూఆర్ ప్రెగ్నెంట్, అట్లీస్ట్ అన్నిట్లో గూగుల్ చేస్తాము, కెన్ ఐ డూ లేజర్ వెన్ ఐమ్ ప్రెగ్నెంట్ అన్నా గూగుల్ చేయాలి కదా అని. ఐ ఫీల్ లైక్ ఇది కూడా తెలియకుండా ఎట్లా అని చెప్పి. బట్ అంటే చాలా మంది మేడం నిజంగా అంటే బేసిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మదర్కి హెల్త్ బాగాలేదు, ఏమైందంటే జ్వరం అనుకోండి, మా మదర్ ఏజ్ 50, ఫీవర్, ఏ టాబ్లెట్ వేయాలి, ఇది ఈ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేసుకొని మీ ముందరికి వచ్చి కూర్చోయినప్పుడు కూడా మేడం నేను ఎత్తుకాను ఈ టాబ్లెట్ తీసుకోవాలంట, మీరు జస్ట్ రాయండి అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు కదా. ఈ టైప్ ఆఫ్ పీపుల్ కి మీరు ఏం చెప్తారు? సో ఈ టైప్ కి దేర్స్ యాక్చువల్లీ మెలాస్మా అనే కండిషన్ ఉంటుంది, వేరే ఇక్కడ మంగు అంటాం తెలుగులో. సో ట్రానెక్స్మిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, యూజువల్లీ వి గివ్ దట్ టాబ్లెట్. సో ఆ టాబ్లెట్ ఏంటిది, హైయర్ డోసెస్ లో ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ బ్లడ్ థిన్నింగ్ అండ్ ఆల్ అదర్ పర్పసెస్, ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తే గూగుల్లో చెప్తుంది. సో మేము అవన్నీ లో డోసెస్ లో ఇస్తాం, మాకు కావాల్సిన డోసెస్ లో ఇస్తాం. వాళ్ళ గూగుల్ చేసి
ఇది వాడకూడదు కదా, ఇది దీనికి ఇస్తారు కదా అని చెప్పి. దెన్ వీ టెల్ దెమ్, మీరు డోలో సైడ్ ఎఫెక్ట్స్ అని కొట్టినా కూడా మీకు ఒక లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్ అని చెప్పి, లైక్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. దోస్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ పేషెంట్స్ టు ఎడ్యుకేట్. మేడం ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అంటే లైక్ మీ క్లయింట్ దగ్గర మీకు ఎదురైన అనుభవం, బట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి కూడా హ్యాపీగా పోయిన ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఎమోషనల్ జర్నీ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ few things, 2-3 things that touched me the most. ఒక 13-year-old అమ్మాయి వచ్చింది, అండ్ తను షీ వాజ్ వెరీ గుడ్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ బాగా ఆడేదంట, షీ వాజ్ వెరీ గుడ్ విత్ ఎడ్యుకేషన్, బాగా చదివేది అండ్ ఆల్. 13 years వచ్చిన తర్వాత లైక్ 12 నుంచి ఐ థింక్ తనకి పింపుల్స్ అనేవి బాగా డెవలప్ అయినాయి. సో దీంతో ఇప్పుడు పిల్లలు కూడా చాలా బుల్లింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఆ పాపని బుల్లింగ్ చేసి అండ్ ఆల్, ఇంకా గ్రాడ్యువల్లీ ఆ పాప నేను స్కూల్కి వెళ్ళను, బ్యాడ్మింటన్కి వెళ్ళేది కాదంట. షీ యూస్ టు లైక్ బ్యాడ్మింటన్, 5-6 years నుంచి వెన్ షీ వాజ్ 5-6 నుంచి షీ యూస్ టు ప్లే. సో అట్లా మెల్లమెల్లంగా షీ స్టార్టెడ్ గెటింగ్ గ్రేడ్స్ లో అవుతాము అండ్ ఆల్ అయిందంట. సో వాళ్ళ ఫాదర్ ఇట్లా, వన్ ఆఫ్ మై పేషెంట్ చెప్పారంట, మా పాపని తీసుకెళ్ళాను, బాగా తగ్గింది, యూ టేక్ హర్ ఆల్సో అని చెప్పి. సో దెన్ హర్ ఫాదర్ బ్రాట్ హర్ టు మీ saying she's only 13 years కదా, I'm scared to bring her, like chemicals ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి. కాకపోతే at that point of time we started her treatment basic గా. I gave her like ఒక dermal infusion అని ఒకటి ఉంటుంది, where we just clean up the skin. It's absolutely safe for a very young child also. So we just started with that basic home care and all. మనకు 6 months పట్టింది her journey. Okay. Like in the 6 months, like after 3 months, her grades started improving while she was coming to the clinic to me. And then she started going back to her badminton and all. And then after 6 months, her dad came and he was like, thank you, like my daughter has got back to the track and now she's like doing everything that she's doing. The bullying and all wala, she was getting very low in confidence. Atla anni uninterested అయిపోయి and all. So that was one amazing journey. Okay. Inkokati I had seen was a young guy. He's IIT ikkada chesindu, IIT student. Then he went there, Ivy League lo he did his masters. He has a very good job and pelli sambandhalu kudaratledu. So yeah, so for him it was like, I'm such a good student, I earn so well, నాకు అవసరం ఏముంది అన్న మైండ్ సెట్ లో హీ హెడ్ కమ్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మ్యారేజ్ బ్యూరోస్ లో ముందు గర్ల్స్ అడిగేవాళ్ళు ఫేర్, వెరీ ఫేర్ అని చెప్పి, ఇప్పుడు బాయ్స్ అడుగుతున్నారంట హెయిర్, నో హెయిర్ అని చెప్పి. there's some separate column it seems. He was only telling me his parents came actually, he didn't want to. He was like very, why should I do it for somebody, నేను ఇంత చదివాను, I'm so knowledgeable అని చెప్పి. His parents came, ఆయనకు అర్థం కావట్లేదు, బట్ వీఆర్ లూజింగ్ గుడ్ మ్యాచెస్ దీని వల్ల అని చెప్పి. Then I think వాళ్ళు కన్విన్స్ చేసి ఆ అబ్బాయిని and all, and then they brought him, he did his hair transplant month. And then I think usually hair transplant it takes 8 months to see good results. Okay. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటి నుంచి 8 months కి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో I think 6 months తర్వాత he started taking photos and all. ఇప్పుడు like I think 1 year post that their parents అబ్బాయి అందరూ వచ్చి మనం వెడ్డింగ్ కి ఇన్వైట్ చేసి, and they were like, okay, we got what we wanted, like the right match మా son కి అని. So that was one more. బట్ ఇక్కడ మేడం అంటే పెళ్లి అనేసరికి ఏదర్ బ్రైట్ సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, ఫేర్ కనిపించాలి, జుట్టు పెంచాలి, సన్నగా అవ్వాలి, స్కిన్ మెయింటైన్ చేయి, డైట్ మెయింటైన్ చేయి, ఇన్ని సజెషన్స్ ఇస్తుంటారు కదా. సో మేల్ కి కానీ ఫిమేల్ కి కానీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో ఫస్ట్ హెల్దీ డైట్, స్లీప్ వెల్, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ కావాలి, వీక్లీ 3 days అన్నా వర్క్అవుట్ చేయాలి, ఇది హోలిస్టిక్. నెక్స్ట్ స్కిన్ అండ్ హెయిర్ కి వచ్చేసరికి హెడ్ బాత్ చాలా మంది అమ్మాయిలు వీక్లీ వన్సే చేస్తారు. సో దట్ ఈస్ నాట్ హెల్దీ, డాండ్రఫ్ బిల్ కావచ్చు అండ్ ఆల్. సో అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times అన్నా చేయాలి. మెన్ కి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అన్నా హెడ్ బాత్ చేయాలి. వర్క్అవుట్ చేసి మనం హెడ్ బాత్ చేయకుండా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటున్నా అంటే కుదరదు. యూ హ్యావ్ టు షాంపూ యువర్ హెయిర్, యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హెయిర్. దాంతో మీకు డాండ్రఫే కాదు, ఆ డాండ్రఫ్ అంతా ఫ్లేక్స్ ఫేస్ మీద బట్ పింపుల్స్ కూడా వస్తాయి. సో దట్ కెన్ ఎఫెక్ట్ దట్ వే కూడా. సో అందుకనే కంపల్సరీ హెడ్ బాత్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిన్ కేర్ మీకు తెలిసినట్లు 10 step స్కిన్ కేర్ అని ఎక్కువ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ లో చూసి, రైట్? సో దానికి కూడా వీ సే మినిమలిజం. ఇప్పుడు అంతా మినిమలిజం కి మూవ్ అయింది. జస్ట్ యూజ్ 1 active, 1 barrier repair, 1 sunscreen, అంతే. జస్ట్ యూస్ 3 products at any point of time. సో అది చేసుకుంటే మన స్కిన్ ఆల్సో హ్యాస్ టు బ్రీత్ కదా. మనం ఎన్ని లేయర్స్ పెట్టి దాన్ని యూ కాంట్ లెట్ ఇట్ నాట్ బ్రీత్, అండ్ ఆల్సో యువర్ స్కిన్ హ్యాస్ టు రిపేర్ బై ఇట్ సెల్ఫ్. మనమే అన్ని ఇస్తే ఇంకా అదేం చేస్తుంది? బట్ ఇక్కడ అంటే సారీ మేడం, మేల్లో కూడా అంటే లైక్ ఫిమేల్ అయినా తీసుకోవచ్చు, ఈ టచ్ అప్స్ కోసం కానీ పౌడర్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ యూజ్ చేస్తారు స్కిన్ మీద. కొంతమంది ఏమో పోర్స్ బ్లాక్ అయితే, కొంతమంది ఏం కాదు పౌడర్ వాడొచ్చు అంటారు, ఇంకొంతమంది మేము ఆర్గానిక్ పౌడర్ వాడుతున్నాం అని కూడా చెప్తారు. బట్ మీ ప్రకారం ఏంటి సజెషన్? మేమైతే యూజువల్లీ పౌడర్ సజెస్ట్ చేయము. ఓకే, ఏంటి రీజన్? పౌడర్ అవసరం లేదు. అదే ఎందుకు మేడం?
it is not needed for the skin and it will block your pores. ఓకే It's powder and also మీరు pulmonologist అడిగినా కూడా వాళ్ళు కూడా వద్దంటారు because if you breathe those flakes, చిన్నపిల్లకి యూజువలీ పౌడర్ రాయరు if you see, ఎందుకంటే దే విల్ ఇన్హేల్ దట్ అని చెప్పి. సో పౌడర్స్ యాక్చువల్లీ అవసరం లేదు, దేర్ ఆర్ నో యూస్ టు అస్. బట్ మార్కెట్ అంతా పౌడర్స్ ఉన్నాయి. అసలు అవసరం లేదు పౌడర్స్. మేము పౌడర్స్ ఒకటే సిచ్యువేషన్ లో ఇస్తాం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీ ఫంగల్ పౌడర్స్ ఇస్తాం అంతే, అది తప్ప అసలు వి డోంట్ గివ్ పౌడర్స్. సో అంటే స్ట్రైట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు పౌడర్స్ యూజ్ చేస్తుంటారు చాలా మంది, ఏదర్ గుడ్ లుకింగ్ కోసమో ట్యాన్ అవ్వడానికి కొంచెం డ్రై స్కిన్ వెట్ స్కిన్ డిఫరెన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తుంటారు కదా. రెగ్యులర్ గా పౌడర్ యూజ్ చేస్తుంటే ఒక లాంగ్ ఎక్స్టెంట్ లో వచ్చే రిజల్ట్ ఏంటి? అదేం హార్మ్ చేయదు, కానీ అసలు మనకు అవసరం లేదు. ఓకే, సో అవసరం లేదు అసలు మనకు ఎందుకు. మీకు ఆ కలర్ అన్నారా, లైక్ జస్ట్ ఫర్ దట్ ఫినిష్ లుక్ అనుకోండి, టింటెడ్ సన్ స్క్రీన్ వాడండి. ఓకే, వై డు యు వాంట్ టు పుట్ సో మెనీ థింగ్స్ ఆన్ యువర్ స్కిన్? అండ్ ఈ సన్ స్క్రీన్ లో కూడా SPF, PPF, 250 రకరకాలు అమ్ముతారు. సో ఏది రైట్ SPF above 50, above 30 యాక్చువల్లీ మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్ కి above 30 is good enough. బిలో 30 అయితే మనకి సరిపోదు. సో 30, 50 is good. మనం 70 పెట్టుకోవటం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ లేదు. సో 30 to 50 రేంజ్ మెయింటైన్ చేస్తే చాలు. సో బేసిక్ గా ఫ్రెష్ అప్ అయిపోయింటారు, నెక్స్ట్ వెళ్ళేది అద్దం ముందర కూర్చోడానికి, రకరకాలు ఉంటాయి ముందర. ఫిమేల్ నే తీసుకోండి, ఏదో ఒక జెల్ వేస్తారు, పౌడర్ ఎత్తారు, పైన ఏదో ఇట్లా 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 అంటుంటారు. సో ఏమేం చాలు అంటే అనవసరమైంది అవసరమేంటి? సో మార్నింగ్ స్కిన్ కేర్కి వచ్చామనుకోండి, మార్నింగ్ వేరే ఉంటుంది, నైట్ వేరే ఉంటుంది ఆబ్వియస్లీ. సో మార్నింగ్కి వచ్చేసరికి వైటమిన్స్, మనం ఫేస్ వాష్ బాత్రూంలో స్నానం చేసి బయటికి వస్తాం కదా. సో యూజువలీ చాలా మందికి చెప్పేది టవల్తో ఇట్లా రబ్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా డాబ్ చేసేసి వదిలేయండి అని చెప్తాం. చేసి ఫస్ట్ ఒక సీరం వాడచ్చు, వైటమిన్ సి కావచ్చు, నియాసినమైడ్ కావచ్చు, ఏదైనా ఒక సీరం ఆర్ హైల్రానిక్ యాసిడ్ కావచ్చు, ఒక సీరం మన కండిషన్ బట్టి. సీరం పెట్టుకున్న తర్వాత ఒక మాయిశ్చరైజర్, అది మన స్కిన్ మనకి బ్యారియర్ లాగా ఉంటుంది, దాని మీద ఒక సన్ స్క్రీన్ వాడితే చాలు. ఓకే, మేకప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకి మేకప్ చాలా అలవాటు, నాకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, మార్క్స్ ఉన్నాయి అంటే టింటెడ్ సన్ స్క్రీన్ వాడండి, దట్లో ఆల్సో క్యామోఫ్లాజ్ కదా. ఓకే, సో అది చాలు. సో మీకు లిటరలీ స్కిన్ కేర్ 1 minute లో అయిపోవాలి. ఎనీ స్కిన్ కేర్ బియాండ్ 1 minute ఇస్ అ లాట్ ఆఫ్ టైం. 1 minute అంటే ఇంపాసిబుల్. 1 minute చాలు అసలుకి. ఒక సీరం, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ పెడతానికి 1 minute కన్నా అసలు అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ బిట్వీన్ ఈచ్ స్టెప్. సో పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి పెడతారు. సో 1.5 minute లో మీరు అసలు వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ఇప్పుడు మాయిశ్చరైజర్ అనుకోండి మేడం, ఒక డేలో ఎన్నిసార్లు యూజ్ చేయాలి? 2 times, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, అంతే. అండ్ ఇప్పుడు డే ప్యాటర్న్ లో బయటికి వెళ్ళి ట్రావెల్ చేస్తుంటారు, డస్ట్ పడవచ్చు, లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు, అప్పుడు స్కిన్ కి ఇంపాక్ట్ ఉండదా? సో అప్పుడు ఏం చేస్తామంటే స్కిన్ కి ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ సన్ స్క్రీన్ అనేది రీఅప్లై చేయమంటాం. ఎందుకంటే మీరు కంటిన్యూస్లీ ఎండలో ఉన్నారు. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ తీసుకోండి, నేను ఒకటేసారి సన్ స్క్రీన్ పెట్టుకుంటా, ఎందుకంటే నేను క్లినిక్ లోనే ఉంటాను, నాకు సన్ ఎక్స్పోజర్ ఏమి ఉండదు. బట్ somebody who's going on the bike, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వర్క్ నుంచి వాళ్ళు బైక్ మీద వెళ్తే మళ్ళీ సన్లైట్ డ్యామేజ్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఒక ½ an hour బిఫోర్ దే ఆర్ గోయింగ్ అవుట్ మళ్ళీ ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకొని ఇంటికి వెళ్ళండి అంటాం, అంతే. సో స్కిన్ కేర్ అనేది సింప్లిఫై చేయాలి, కాంప్లికేట్ చేస్తే ఇట్స్ నాట్ లాంగ్ లాస్టింగ్. ఒక 1 month 2 months బాగా చేస్తాం, తర్వాత వదిలేస్తాం కదా. సో మార్నింగ్ కేర్ అది. నైట్ వచ్చేసరికి సపోజ్ నాకు వ్రింకిల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఐల్ యూజ్ రెటినాల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఆర్ రెటినాల్ సీరం పెట్టి మాయిశ్చరైజర్ పెడతా. నాకు పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఐల్ జస్ట్ యూజ్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫర్ దట్ అండ్ 1 moisturizer. సో జస్ట్ 2 things is enough in the night time. సో ఇప్పుడు జస్ట్ మేడం, ఇప్పుడు సిరం ఇక్కడ ఒక డ్రాప్ వేస్తాం, స్క్రబ్ చేస్తే ఈ జోన్ ఎంత వరకు కవర్ చేయగలుగుతాం? స్క్రబ్ చేయం అసలు, అంటే అట్లీస్ట్ ఇట్లా అంటాం, అప్లై చేస్తాం. సో 1 drop చాలండి, ఏదైనా 1 to 2 drops is enough for full face. యూజువలీ 1 or జస్ట్ 1 drop తీసుకొని యూ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ ద ఫేస్. ఓకే, అంతా స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ద స్ప్రెడబిలిటీ ఇస్ వెరీ గుడ్ ఆఫ్ సీరమ్స్. ఓకే, అతిగా ఆలోచించి అతిగా వాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంత పూసుకుంటేనే నేను పూసుకున్నట్లు. అవును, సో వేస్ట్. అది ఏం కాదు, ఒక లేయర్ ఏదైతే లోపల ఉందో అదే యాక్ట్ చేస్తుంది, పైన మీరు ఎంత పెట్టినా అదేం డిఫరెన్స్ ఉండదు. కానీ కొన్ని కండిషన్స్ లో ఇట్ కెన్ బ్యాక్ ఫైర్. ఇప్పుడు నేను ఒక లాక్నీతో వచ్చారనుకోండి, నేను అడాప్లిన్ ఆయింట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఆర్ బెంజాల్ పెరాక్సైడ్ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ డ్రై దేర్ స్కిన్ అండ్ ఇరిటేట్ దేర్ స్కిన్. సో మేము డెఫినెట్లీ చెప్తాం ఒక ఇంతే వాడాలి అని చెప్పి. సో కొంతమంది నాకు ఫాస్ట్ తగ్గాలి పింపుల్స్ అని చెప్పి ఎక్కువ వాడతారు, అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఓకే, అండ్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని, ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళి ఉండొచ్చు, ఒక ఫ్రాంచైజ్ కనిపిస్తుంది, లోపల దూడతారు, కలర్స్ వేపిస్తారు, రింగులు తిప్పుతుంటారు, ఇవి ఎఫెక్ట్ చేస్తాయా ఐరనింగ్ ఇట్లాంటివన్నీ? హెయిర్ లాస్ కావచ్చు, ఎనీ హీట్ టు ద హెయిర్ కెన్ కాజ్ హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ ఒకటి కామన్ కాంప్లికేషన్. హెయిర్ కలర్స్ ఏదైతే మీరు అన్నారో, చాలా మందికి హెయిర్ కలర్స్ తో మెలాస్మా ట్రిగర్ కావచ్చు.
పిగ్మెంటేషన్ రావచ్చు. ఓకే. సో చాలా మందికి తెలియదు అది. మనం ఫస్ట్ టైం నేను ఒక ఫస్ట్ 6 months వాడితే నాకు పిగ్మెంటేషన్ రాకపోవచ్చు. సో నాకు పేషెంట్స్ ఏం చెప్తారు, అరే నేను ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా కదా అంటారు. కానీ అది గ్రాడ్యువల్గా వస్తుంది. ఫస్ట్ టైం వాడినప్పుడు ఎవరికి అంత రాదు. వాడి 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 స్కిన్ సెన్సిటివ్ అయ్యి సెన్సిటివిటీ పెరిగి అప్పుడు మనకి పిగ్మెంటేషన్ రావచ్చు. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక లోషన్ ఇస్తారు వాడుతుంటాను, ఇంకొకటి వచ్చి అరే ఇది బాగుంది ఇది ట్రై చేయని చెప్తారు, ఇమ్మీడియట్ గా షిఫ్ట్ కొడతారు. సో ఇన్ కేస్ ఒక మెడికేషన్ నుంచి ఇంకొక మెడికేషన్ అది బయట స్టోర్ దైనా క్లినిక్ దైనా ఎలా యూజ్ చేస్తే ప్రాపర్ గా ఉంటది? మనం ఏది రాసినా కూడా మన స్కిన్ టైప్ ప్రకారం వాడుకోవాలి. సపోజ్ మీకు పింపుల్స్ ఉన్నాయి, నాకు పింపుల్స్ లేవు, మీరు ఈ ఆయింట్మెంట్ బాగుంది, ఈ క్రీమ్ బాగుంది అంటే అది మీకు బాగుంది, ఓకే నాకు బాగుండాలని లేదు కదా. సో మన స్కిన్ టైప్ ప్రకారం మనం చూస్ చేసుకోవాలి. ఇంకే మెడిసిన్ అన్నా అట్లీస్ట్ ఒక 45 days 2 months అయితే టైం ఇవ్వాలి కదా దానికి పనిచేస్తానికి. ఎందుకంటే మనం క్విక్ యాక్టింగ్ మెడిసిన్స్ అయితే ఇయ్యము. వి గివ్ విచ్ ఇస్ జెంటిల్ ఆన్ ద స్కిన్. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ a month. ఓకే. 1 week వాడి నాకు ఏం రిజల్ట్ రాలేదంటే రిజల్ట్ ఎట్లయినా రాదు. సో ఒక 1 month 45 days వాడితే అప్పుడు. స్కిన్ కేర్ కూడా చూడండి, యూజువలీ 2-3 months తర్వాత మార్చుతాం, 3 months తర్వాతే మార్చుతాం. ఎందుకంటే వి గివ్ ఇట్ దట్ టైం. అప్పుడు పని చేయలేదు అంటే అప్పుడు వేరేది ఏమన్నా స్ట్రాంగర్ది ఇస్తాం. ఆయిల్ కూడా కొంతమందికి యూజ్ చేయమంటారు, కొంతమందికి యూజ్ చేయొద్దంటారు, ఎందుకలా? సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి యూజువలీ వద్దని చెప్తాం. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్ విల్ సే డోంట్ ఆయిల్ యువర్ హెయిర్. రీజన్ ఇంకా డాండ్రఫ్ ఆల్రెడీ ఇట్ కెన్ థ్రైవ్. అండ్ డాండ్రఫ్ తో ఏమైతే ఆయిలీనెస్ పెడితే హెయిర్ ఆయిల్ పెడితే బయట ఉన్న డస్ట్ పొల్యూషన్ అంతా మన స్కాల్ప్ వచ్చి స్టిక్ అవుతుంది, రైట్? సో దాని వల్ల కూడా ఇంకా ట్రిగర్ అవుతుంది అదంతా. ఇట్స్ ఆల్ బ్యాడ్. ఓకే. హెడ్ ఆయిల్ పెట్టినా కూడా 1 hour లో హెడ్ బాత్ చేయమంటాం. ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ వెరీ ఆయిలీ, అసలు మీకు ఆయిల్ అవసరం ఏముంది కదా, మన స్కాల్పే మనకు కావాల్సిన ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమంది హెయిర్ ఇస్ వెరీ డ్రై, వాళ్ళకి ఇట్ వర్క్స్, ఇట్ బెనిఫిట్స్. కానీ 1 hour కన్నా పెట్టకూడదు, బికాస్ యూ విల్ అట్రాక్ట్ ఆల్ ద డస్ట్. ఇంకోటి ఏంటంటే మనం పాతకాలంలో చాలా ఆయిల్ పెట్టేవాళ్ళు కదా, దాని యాక్చువల్ బెనిఫిట్ ఆయిల్ కన్నా కూడా ఇట్ ఈస్ ద మసాజ్. మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇప్పుడు మినాక్సిల్ ఇచ్చేదే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తానికి, రైట్? సో సిమిలర్ థింగ్, బాగా మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆర్ హెయిర్ గెట్స్ హెల్దీ. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మేడం. మోస్ట్ అండర్ రేటెడ్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్? నాకు అనిపించేది అజిలిక్ యాసిడ్. నేను చాలా వాడతాను నా ప్రాక్టీస్ లో కాబట్టి. అండర్ రేటెడ్ ఇస్ అజిలిక్ యాసిడ్. వన్ స్కిన్ కేర్ ట్రెండ్ యూ విష్ పీపుల్ షుడ్ స్టాప్ ఫాలోయింగ్? ఐ థింక్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్. ఆర్ స్కిన్ ఇస్ నాట్ అ ప్లేట్ నో టు రుద్ది పెడతానికి. చాలా మంది ఆ స్క్రబ్స్ తీసుకొని రుద్ది, శనగపిండి కానీ సున్ని పిండి కానీ తెగ రబ్ చేస్తారు. ఇప్పుడు డబుల్ క్లెన్జింగ్ అని చెప్పి ఎవ్రీడే చేస్తారు. సో దట్ షుడ్ స్టాప్. ఓకే. వన్ హోమ్ రెమెడీ యూ యాక్చువల్లీ బిలీవ్ ఇట్? ఐ థింక్ 1 hour బిఫోర్ యూ టేక్ అ బాత్, ఇఫ్ యూ ఆయిల్ యువర్ హెయిర్, ఫ్రిజీనెస్ తగ్గుద్ది. ఏ ట్రెండ్ దట్ ఇరిటేట్స్ యూ? ఐ థింక్ multiple layers of skincare routine, which is like 7 layers, 8 layers, toners, that irritates me. Okay. One thing patients should stop believing? Stop believing అంటే చాలా మంది అంటారు, మా అమ్మ అన్నది లెమన్ పెట్టుకోవటం జుట్టుకి డాండ్రఫ్ కోసము. దట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఇరిటేట్స్ యువర్ స్కాల్ప్ ఫర్దర్. లెమన్ పెడతాం, ఐ మీన్ టూత్ పేస్ట్ పెడతాము, సో టూత్ పేస్ట్ పెడతాము. అండ్ ఆల్సో ఒక గుడ్ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది, దానికి మనం అంత ఇరిటేట్ చేసే అవసరం లేదు. నేను ఒక కాలేజ్ డ్యూరింగ్ మై పీజీ డేస్ కూడా ఎల్లిపాయన్ పెట్టేవాళ్ళు స్కిన్ ట్యాగ్స్ కోసం. ఆ స్కిన్ ట్యాగ్ ఊడేదేమో చుట్టూ అంతా పిగ్మెంటేషన్ వస్తుంది, బ్లాక్ లాగా వస్తుంది. సో అండ్ ఏ ప్రొసీజర్ పీపుల్ ఫియర్ ఎ లాట్, బట్ అది చాలా సేఫ్, వాళ్ళకి తెలియదు అది. ఐ థింక్ లేజర్ హెయిర్ రిడక్షన్ కానీ, పీకో లేజర్ కానీ, లేజర్ టోనింగ్ కానీ, దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇన్ఫాక్ట్ పీల్స్ తోనే అప్పుడప్పుడు ఏమైనా బర్న్స్ కావచ్చు ఇఫ్ ద పీల్ ఇస్ టూ స్ట్రాంగ్, బట్ లేజర్స్ తో యూజువలీ దేర్ నో కాంప్లికేషన్స్. క్యాన్సర్స్ రావచ్చు అంటారు, కానీ దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యువర్ PRP GFC నేమ్ కి భయపడుతున్నట్లు లేజర్, బట్ యాక్చువల్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఓకే. వన్ గుడ్ క్వాలిటీ ఏ గుడ్ కాస్మెటిక్ డాక్టర్ మస్ట్ హ్యావ్? ఎంపతి అండ్ లిస్నింగ్. ఇప్పుడు ఐ మైట్ ఫీల్ మిమ్మల్ని చూసి యూ నీడ్ దిస్, బట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్, it's not what I want, but it's what you want. So I think you should be able to listen to the person, what they want, and empathize with it. Okay. Last Google search related to your field? మొన్ననే యాక్చువల్లీ సాల్మోనెల్లా స్పర్మ్స్ అని ఒక కొత్త, ఇట్స్ ట్రెండింగ్ యాక్చువల్లీ యూరోపియన్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ మన ఇండియన్స్ టెంపరేచర్స్ కి, మన స్కిన్ టైప్ కి హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి. Weird request you received? Like there was one male patient who came and then he said I want to look like Hrithik Roshan. కాకపోతే ఆయన నోస్ ఆయన మీద బాగుంటది,
ఈయన మీద బాగుండాలని లేదు కదా. హీ హాజ్ అ జా, హీస్ వెరీ షార్ప్ జా లైన్ అండ్ ఆల్. దిస్ పర్సన్ వాస్ చబ్బీ. నేను ఆయన నోస్ ఈయనకి ఇస్తే అస్సలు బాగుండదు కదా. ఆ ఫిట్నెస్ వేరే, ఈ ఫిట్నెస్ వేరే. అండ్ ఆల్సో కైలీ జెన్నర్ లిప్స్ అంటారు, ఐ వాంట్ కైలీస్ లిప్స్ అంటారు. సో దీస్ ఆర్ ఫ్యూ. ఆ కైలీ లిప్స్ కైలీ మీద బాగుంటాయి, మన మీద బాగుండాలని లేదు. అండ్ ఓవరాల్ గా లైక్ ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తుంటారు, డర్మటాలజీ ఫీల్డ్ లో ఎన్నో వేరియేషన్స్ చూస్తుంటారు స్కిన్ పట్ల, హెయిర్ పట్ల. సో మీరు మా ఆడియన్స్ కి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎప్పుడైనా క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీ ద డిగ్రీ. ఈ మధ్య ఎనీవేస్ రూల్ పెట్టారు, యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ డిగ్రీ ఇన్ ద వెయిటింగ్ ఏరియా అని చెప్పి. సో డెఫినెట్లీ యూ సీ దట్. అండ్ దేనికైనా టైం పడుతుంది. మనం క్విక్గా కావాలంటే ఇట్ డజంట్ వర్క్. యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 3 months టు అ డాక్టర్ for them to see the results. That is one thing. And also ఎప్పుడైనా overdoing doesn't mean you'll get quicker results. Just go minimalism. Thank you so much, madam. Yeah. సో చూసారు కదండి, డాక్టర్ నవ్య గారు చెప్పిన మాటలు విన్నాక స్కిన్ పట్ల, హెయిర్ పట్ల ఎన్నో డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి కదా. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా సజెషన్స్ అడగాలనుకుంటున్నా తప్పకుండా కమెంట్ చేయండి. అప్కమింగ్ ఇంటర్వ్యూలో ఆ డౌట్స్ అన్ని తప్పకుండా అడుగుతాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.